వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్. డియర్ వియర్స్, 4 చెవుల పిల్లలు మిమ్మల్నే చూస్తున్నాయి అని చెప్పి ఏంజల్స్ అంటున్నారు. ఎవరు వాళ్ళు అనేది చూద్దాం, ఓకేనా? ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మనకి కలెక్టివ్ని చూస్తున్న 4 చెవుల పిల్లలు ఎవరు? ఫ్యామిలీలో పర్సన్స్ అండి, అండ్ వాళ్ళు మీకు ఇబ్బంది పెట్టాలి, ఎలాగైనా సరే మనశ్శాంతి లేకుండా చేయాలి. మీరు ఏదైనా విషయంలో హార్ట్ బ్రేక్ చేయాలి మీకు అని ఆలోచిస్తున్నారంట. బట్ ఏ రకంగా కూడా చేయలేరు, వాళ్ళకి దారి కూడా లేదండి. ఎస్, మనీ ఇచ్చి వేరే వాళ్ళకి మీ పరువు తీయమని చెప్పి చెప్తున్నారంటండి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ పేరు అనేది బయటికి రాకుండా. బట్ ఆ విధంగా చేయడానికి ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదండి డివైన్. ఎస్, 420 చీటర్స్ మామూలుగా ఉంటారు కదా, అంటే అన్ఎంప్లాయిడ్ స్టఫ్ ఉంటారు కదండి విలేజ్లో కొంతమంది. సో బైక్స్ మీద తిరుగుతుంటారు కదా, అంటే అందరూ కాదు, కొంతమంది, ఓకేనా? వాళ్ళకి డబ్బులు ఇచ్చి అనవసరంగా మీ మీద జోక్స్ ఏమని లేదా మీతో గొడవ పెట్టుకోమని చెప్తున్నారంట. ఎందుకంటే మీకు జస్టిస్ జరిగిపోతుంది, ఈ జస్టిస్ని ఎలాగన్నా ఆపాలి, మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. న్యూ బిగినింగ్. ఇంకా చెప్పండి ఏంజల్స్. న్యూ బిగినింగ్ అంటే కొత్తగా ప్లాన్స్ చేస్తున్నారంటే, డబ్బులు ఇచ్చి దారులు చూస్తున్నారంటే ఎలాగైనా సరే మీ పనిని ఆపాలి లేదా మీకు ఆరోగ్యం బాగోకుండా చేయాలి అని. బట్ ఆ క్రియేషన్లో ఏంటంటే ఏది వర్కౌట్ అవ్వలేదండి, క్రియేషన్ అనేది జరగలేదు. ఎస్, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్. వాళ్ళకి డివైన్ అవకాశమే ఇవ్వలేదండి. స్ట్రాంగ్ వాళ్ళు అనుకుంది ఎంత వేగంగా అనుకున్నారో అంత వేగంగా జరగలేదు. అండ్ జడ్జిమెంట్ అనేది కన్ఫర్మ్, సూపర్. మీకు జస్టిస్, వాళ్ళకి జడ్జిమెంట్, మీకు న్యాయము, అలాగే వాళ్ళు మీ విషయంలో చేస్తున్న తప్పుకి స్ట్రాంగ్గా జడ్జిమెంట్ ఇచ్చారండి. వాళ్ళు అనుకుంది జరగదు, ఖచ్చితంగా వాళ్ళు అనుకుంది జరగదు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి. అండ్ డార్క్ ఎనర్జీస్ వాడి మీ వెనకాల ఏదైతే గోతులు తీస్తున్నారో, ఏదైతే మీ కోపొచ్చేలా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారో అది జరగదు అని చెప్పి ఏంజల్ క్లియర్గా చెప్పేస్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీ లైఫ్లో సక్సెస్ అనేది పక్కా అండి. బిహాండ్ ద ఇల్యూషన్స్ ఏంటంటే వీళ్ళందరూ కూడా మీ మీద ప్రొజెక్షన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇల్యూషన్స్ అంటే నిజం కాదు, ఒక భ్రమ అనమాట, ఒక ఊహ. అలా అందులో ఉండిపోయి వాళ్ళు ఏదో చేసేస్తారు, వాళ్ళని ఎందుకు వదిలేయాలి, వీళ్ళని ఎందుకు వదిలేయాలి అని చెప్పి మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి. సో ఆ విధంగా మిమ్మల్ని లీగల్ విషయాలలో లాగొచ్చు కదా, సో మీరు కూడా వాళ్ళలాగా తిరుగుతూ ఉంటారు అని చెప్పి అనుకుంటున్నారంట. సో బిహాండ్ ద ఇల్యూషన్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే ప్రజెంట్ మీది సక్సెస్ అండి, ఓకేనా? మీరు లైఫ్లో సక్సెస్ చేశారు. వాళ్ళు మిమ్మల్ని ఏ రకం కూడా ఏది చేయలేనిది ఒక స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఆ స్థానంలో వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని ఏ రకంగా కూడా వాళ్ళు ఏమీ చేయలేరు, ఓకేనా? సో మీ వర్క్ మీరు కంప్లీట్ చేయకుండా మిమ్మల్ని గతంలోనే ఉంచేసి గతంలో మీతో ఎమోషనల్ డ్రామా ఆడినట్టుగా ఎప్పుడు కూడా మీరు ఎవరితో అన్నా గొడవ పడుతూ ఉండేలాగా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ అర్పిస్తూ ఉండేలాగా, అలాగే డివైన్ పాత్లో మీరు వెళ్లకుండా కోపంగా చిరాగ్గా ఉండేలాగా చేయడం కోసం 24 గంటలు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి కావాలని వాళ్ళతో అరిపించడము, మీతో గొడవ పడేలా చేయటము, ఇండైరెక్ట్గా మిమ్మల్ని ఏదో అనేస్తున్నారని ఒక భ్రమ మీలో క్రియేట్ చేసి వాళ్ళు మీతో మాట్లాడుతూ మిమ్మల్ని అలా స్టక్ అయిపోయేలాగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఓకేనా? దాని ద్వారా మీరు భవిష్యత్తులో ముందుకెళ్ళారు కదా, వాళ్ళని చూసుకుంటూ ఉండిపోతారు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారండి, చదువుతారా, ఎవరినైనా పెంచాలా, ఇంకేమన్నా, ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారు. సో అలా వంటి వాళ్ళతో మనకేంటి పోలిక? మీరు అలా జోలికి వెళ్ళొద్దండి, ఓకేనా? వాళ్ళు ఏం మొరిగినా సరే మరుగుతున్నాయి అనుకొని వదిలేయండి. ఎందుకంటే చాలా ఎమోషనల్ డ్రామాలు ఆడుతున్నారు, ఓకేనా? మీకు పేషెన్స్ లేకుండా కోపం వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటున్నారంట. మైండ్ కంట్రోల్ చేయడానికి టెక్నిక్లు వాడుతున్నారండి, మ్యానిపులేషన్ అంటారు కదా, అలాంటిది. వాళ్ళంటే మీరు ఎందుకు వినాలి అని మీకు అనిపించేలాగా, మీరే వచ్చి వాళ్ళతో గొడవ పెట్టుకునేలాగా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారంట. మీరు భవిష్యత్తులో ముందుకు వెళ్ళకూడదని చెప్పి కావాలని చెప్పి ఇదంతా క్రియేట్ చేస్తున్నారండి, మిమ్మల్ని ఇలా బాధ పెట్టేయాలి అనుకుంటున్నారు. ప్రజెంట్ మీ ఎనర్జీ ఇదండి, ఓకేనా? సో ఇది సక్సెస్ అండ్ 3 పువ్వులు 6 కాయల కింద వెళ్తున్నారు ప్రజెంట్ మీరు. సో మిమ్మల్ని ఇలా బాధ పెట్టాలి అని చూస్తున్నారంట. సబ్ కాన్షియస్ మైండ్ గేమ్స్ ఆడుతున్నారంటండి. వాళ్ళు డివైన్ పాత్లో వెళ్ళట్లేదు, డివైన్కి అపోజిషన్లో వెళ్తున్నారు. ఇది కంటిన్యూ అవ్వదు, వాళ్ళు డివైన్ చూసుకుంటారు, ఓకేనా?
మీరు ఎలాగైనా హీల్ అవ్వకూడదు అండ్ మీరు లైఫ్‌లో ముందుకెళ్ళకూడదు. మీరు చేస్తున్న పనిని అర్జెంట్‌గా ఆపేయాలి అని చెప్పి, మీరు ఇంకా వాళ్ళు చేస్తున్న టార్చర్‌కి, మెంటల్ టార్చర్‌కి మీరు పనిని మానేసి అలా ఉండిపోవాలనుకుంటున్నారు. అలాంటి పప్పులేమి ఉడకవండి. ఓకేనా? దారులున్నాయి. చాలా వేగంగా అంటే చాలా వేగంగా మీరు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అండి వాళ్ళందరూ పరిస్థితి కూడా కర్మ అనేది చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళకి ఖచ్చితంగా తగులుతుంది. ఓకేనా? బ్యాక్ స్టాంప్ వెయ్యాలి అని చూస్తున్నందుకు ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ అండి. అండ్ మీ మీద డార్క్ ఎనర్జీస్ వాడి మిమ్మల్ని తలనొప్పొచ్చేలాగా, మీకు కోపమొచ్చేలాగా చేస్తున్నారంట. ఏడుపొచ్చేలాగా చేస్తున్నారంట. అదేది ఎమోషనల్ డ్రామాలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఓకేనా? అది మీరు గమనించుకొని, తెలుసుకొని ముందుకెళ్ళిపోవాలంతే. మీ పనులు ఆపడం కోసమే కదా ఇదంతా చేస్తున్నారు. దెబ్బలాటలాడుకునేలాగా మీకు లైఫ్‌లో మనీ రొటేషన్ అనేది అంటే డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడాలు లేకుండా, బ్యాలెన్స్ లేకుండా లైఫ్ మీద ఈ విధంగా చేసుకొని మీకేదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేసేలా చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారంట. బట్ వాళ్ళు ఏ రకంగా కూడా బాధ పెట్టలేరండి. వాళ్ళు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని తెలిసినప్పుడు, ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆల్రెడీ జరుగుతుంది, జరిగింది. అండ్ ఇంకా ఈ వీడియో చూస్తుంటే ఇంకా జరగకపోతే ఇక ఫ్యూచర్‌లో జరుగుతుందండి. సో, ఓకేనా? వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టకుండా, ఒకవేళ ఇబ్బంది పెట్టడానికి ట్రై చేసినా, ఓకే ఇలా చేస్తున్నారు కదా అనేసి అది అక్కడికే వదిలేసి ఒక టీయో, కాఫీయో తాగేసి మూవ్ అయిపోండి. ఓకేనా? ఎందుకంటే వాళ్ళందరికీ బుద్ధి చెప్పడం మీ పని కాదు. అండ్ ఏంజెల్ అంటున్నారు వాళ్ళకి జడ్జిమెంట్ ఇచ్చారండి. ఇచ్చేసారు ఆల్రెడీ జడ్జిమెంట్. చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళు అనుభవిస్తారండి. నిజాలన్నీ బయటికి రాకుండా వాళ్ళు ఆపలేరు. ఓకేనా? ఏ రకంగా కూడా నిజాన్ని బయటికి రాకుండా వాళ్ళు ఆపలేరు. ఈ విషయంలో ఏంజెల్ టేక్ యాక్షన్ అని చెప్తున్నారండి. ప్రెజెంట్ మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పని మీద యాక్షన్ తీసుకోండి. అండ్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి రైట్ టైం కాదు. ప్రస్తుతము రైట్ టైం కాదండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి. మీరసలు ఏ విషయంలోని వర్రీ అవ్వాల్సిన అవసరమే లేదు. వాళ్ళ ప్రొజెక్షన్స్ అవి నిజం కాదు. అండ్ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది వాళ్ళ ఆలోచనలు మీవి కాదు. ఓకేనా? వాళ్ళు చెప్తుంది వాళ్ళ గురించి వాళ్ళు చెప్తున్నారు. మీ గురించి వాళ్ళు చెప్పినా ఎవరు వినే స్థాయిలో లేరు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళు ఎందుకు చెప్తున్నారు? ఏ విధంగా మిమ్మల్ని చూసి జెలస్‌గా ఫీల్ అవుతున్నారు? మీ వెనక ఎలాంటి పనులు చేస్తున్నారనేది వినే వాళ్ళకి, చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకేనా? సో, వాళ్ళు ఏం చెప్పినా, ఏం చేసుకున్నా, ఏ పర్పస్‌తో చేస్తున్నారనేది అందరికీ అర్థమవుతుంది. మీరెవరి దగ్గర కూడా నిరూపించుకోవాల్సిన అవసరం లేదండి. ఇంకా చెప్పండి ఏంజెల్స్? వితిన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్‌లోనే వీటన్నిటికి ఖచ్చితంగా సొల్యూషన్ అనేది వస్తుందండి. ఎండింగ్ అనేది త్వరలోనే ఉందని చెప్తున్నారు. ఓకేనా? లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ అనేది మీకు కరెక్ట్‌గా గైడ్ చేస్తుంది. సో, ఆ ఇంట్యూషన్‌ని వినండి అండ్ లైఫ్ పాత్‌లో వెళ్ళండి. ఓకేనా? డివైన్ మీకు ఎప్పుడెప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది క్లియర్‌గా చెప్తానని చెప్తున్నారండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్‌గా నేను ఎనర్జీ రీడింగ్స్ అండ్ కార్మిక్ రీడింగ్స్, నైబర్ రీడింగ్స్ చేస్తానండి. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో కొన్ని లింక్స్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయండి. ఎవరైనా ఆన్‌లైన్‌లో టారోట్ రీడింగ్ నాలాగా నేర్చుకొని, అలాగే టారోట్ రీడింగ్ చేయాలనుకున్నా, లేదంటే యూట్యూబ్ ద్వారా కంటెంట్ వాళ్ళ ఓన్‌ది ఎలా పెట్టుకోవాలి, అండ్ ఎలా మానిటైజేషన్ చేసుకోవాలి, దాని ద్వారా ఇన్‌కమ్ సోర్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత 100% జాబ్ అసిస్టెన్స్ అనేది ఉంటుందండి. అండ్ ఎన్నెన్ని పార్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అండ్ 1 మంత్ అబ్జర్వేషన్‌లో ఉంటారండి. ఆఫ్టర్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా ఓకేనా? ఆ 1 మంత్‌లో మీ కెరియర్‌ని ఎలా స్టార్ట్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ క్లయింట్‌ని ఎలా తీసుకోవాలి అనే వరకు కూడా నేను స్టెప్ బై స్టెప్ చెప్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్‌గా వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.